తగ్గిపోతున్నాయి, ఇది ఏం చేయాలి అని చెప్పేసి విద్యావేత్తలు చాలా తీవ్రంగా ఆలోచించేసి ఒక యూనివర్సిటీనే పెట్టేసేసారు సమాంతంగా. యూనివర్సిటీ అవ్వాలి, పెట్రోలియం యూనివర్సిటీ ఇండియాలో, ఏషియాలో మొట్టమొదటి యూనివర్సిటీ మన ఆసియా ఖండం. అట్లా చాలా విద్యారంగంలో కూడా చాలా చాలా ఉన్నాయి. నేను అట్లా రిటైర్ అయిన తర్వాత సోకాల్డ్ కార్పొరేట్ కాలేజ్లో కూడా 10 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ పనిచేసేటప్పుడు గమనం గారు విద్యార్థులకి అట్లానే వాళ్ళ యొక్క సందేశాన్ని ఇస్తాను ప్రయత్నించడం జరిగింది. నలందలో వర్క్ చేశాను, సోకాల్డ్ నారాయణలో వర్క్ చేశాను చాలా సంవత్సరాలు. మరి నాకు కనిపించినటువంటి మార్పు ఏంటంటే విద్యారంగంలో గత 50 సంవత్సరాల నుంచి నేను ఆ రంగంలో ఉంటున్నా కూడా మంది ఏదైతే ఉందో అదే బాగుంటుందని. అంటే విద్యలో మన పూర్వ పద్ధతులు, దానికి సంబంధించినటువంటి విద్యారంగంలో వస్తున్నటువంటి విద్యార్థులకి ఇచ్చేటువంటి పాఠశాల అంటే కార్పొరేట్ సహజంగా ఉండేటువంటి పాఠశాలను పోల్చి చెప్తున్నాను. నేను సహజంగా ఉండేవి బాగుండే అని చెప్పేసి నా అనుభవంలో నేను తెలుసుకున్నాను అన్నమాట. ఎందుకంటే చిన్న ఉదాహరణ, బాగా రాణించి మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని చాలా అద్భుతమైనటువంటి మేధాశక్తి గల స్టూడెంట్స్ వల్ల కార్పొరేట్ సెక్టార్లో పై మేడం నుంచి దూకుతున్నారు కిందకి, దాని గురించి చెప్తారు ఎందుకు దూకుతున్నారని. అట్లనే గదుల్లో గురువు వేసుకుంటున్నారు. ఇటీవల కాన్పూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఫైనల్ ఇయర్ చదివినటువంటి ఒక ఐఐటి స్టూడెంట్ ఇంజనీరింగ్ సూసైడ్ చేస్తున్నారు. మరి అట్లాంటి దౌర్భాగ్యపు ఇవి మన ఈ స్కూల్స్లో ఉండవు. అట్లానే ఇంకోటి గర్వకారణంగా నేను చెప్పేది ఏంటి, నా అనుభవం మీద మంచి ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్నారంటే సాధారణ పాఠశాలలో ఉన్నారు. మంచి ఉపాధ్యాయులు సాధారణ పాఠశాలలో ఉన్నారు ఉపాధ్యాయులు. అది నేచురల్గా పెరిగింది, దాని రుచి వేరు. అట్లా నేచురల్గా అతి సహజంగా అభివృద్ధి చేసినటువంటి మేధాశక్తి విద్యార్థి యొక్క దశ వేరు. కావాలని చెప్పేసేసి మాన్యూల్ చేసేసేసి త్వరగా బలం రావాలని చెప్పేసి పెంచినటువంటి పంట వేరు. ఇదంతా నేచురల్గా జరిగేది కాబట్టి నేచురల్గా అభివృద్ధి చెందింది స్టాండర్డ్. మరి ఆ స్టాండర్డ్స్ తోటి ఉపాధ్యాయ వర్గం వీరంతా కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను వచ్చేసేసి కెరీర్ గైడెన్స్ మీద ఒక చక్కటి అనుభవాన్ని, చక్కటి వివరణతో ఉండేటువంటి అంశాన్ని మీకు ఇవ్వగలను. మరి అట్లా ఏదైనా వేరే సందర్భంలో లేదా ప్రత్యేకించి అడ్మినిస్ట్రేటర్ గారు కనుక నాకు అవకాశాన్ని ఇస్తే మీకు ఏ రంగంలో మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి, 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి కూలంకషంగా నేను మీకు వివరణ ఇవ్వగలను. మరి అట్లాంటి అవకాశం ఎప్పుడైనా సరే వారికి అవకాశం వచ్చినప్పుడు నాకు సలహా చేస్తే మీకు నేను దాన్ని అందజేస్తాను. మరి ఈ సందర్భంలో ఇప్పటికే కాలక్షేపం అయింది కాబట్టి మైక్ ఈజ్ బీయింగ్ హ్యాండ్ ఓవర్ టు శ్రీ గౌడ గారు.